మన ఉత్తరాంధ్ర ఆడబిడ్డ ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు సభలో స్పీకర్ని, అయ్యా మా స్టీల్ ప్లాంట్ని కాపాడండి, ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కాపాడండి, అందులో ఉన్న ఎంప్లాయీల్ని మీరే రక్షించండి అని చెప్పి స్పీకర్ని అడుగుతుంటే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఒక మహిళా సభ్యురాలు మాట్లాడుతుందనే ఆలోచన లేకుండా మీరు ఏం పీకారు 5 సంవత్సరాలు అని అడిగారు కదా లోకేష్ గారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పీకింది. కేంద్రం పంపిస్తున్న లెటర్స్ అన్నీ కూడా మాకు ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం ఇష్టం లేదని ఆ లెటర్స్ అన్ని పీకేసి చెత్తపట్లో పడేసింది జగన్ ప్రభుత్వం. కాబట్టి 5 సంవత్సరాలు ప్రైవేటీకరణ చేయలేదు జగనన్న చెప్పాడు ఎలక్షన్ టైంలో, మీరు కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసినట్టే, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థికి ఓటేస్తే గాజువాకలో స్టీల్ ప్లాంట్ని మీ అంతలో మీరే కాపాడుకునే వాళ్ళు అవుతారని చెప్పారు. అది నిజమే జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకొని వస్తే మీ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల్లోనే స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టేసింది. ఇది